తెలుసా, దేవుడే తన చిత్తానుసారంగా మన పొజిషన్ని తగ్గించి తలకిందులయ్యేటట్లుగా చేస్తాడు. నాశనం చేయాలని కాదు, కొన్ని ఆత్మీయ పాఠాలు నీకు నేర్పాలని, అలా పతనమైనప్పుడే నీకు ప్రార్థనా జీవితం వస్తుంది. అలా పరిస్థితులు తలకిందులైనప్పుడే నా దేవుని మీద ఆనుకోవాలి అనే ఆలోచన వస్తుంది. పరిస్థితులు తలకిందులైనప్పుడే ఏ మనిషి వచ్చి నీకు ఇక సహాయం చేయరు కదా. సహాయం చేయక మునుపు మా కులం, మా బలం, మా వర్గం, మా ఇంటి పేరుటోళ్ళు ఉన్నారే, అయ్యో మా బలం ఇంత అని పదే పదే అనుకునేదానివి. కష్టం వచ్చిన తర్వాత ఏ బంధువు రాలేదు కదా. అంతకు మునుపు ఏమన్నావో తెలుసా, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది. మా కులం అంటే ఏమనుకున్నారు సార్, మా కులస్తులు సేవ సిట్టుక్కుమని గుట్టిన. కష్టం వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది, దేవుడు తప్ప నా బ్రతుకులో ఇంకొక దిక్కు లేదని. ఆ దేవుని మీద ఆధారపడటం ఎప్పుడు మనకు అభ్యాసం అవుతుందో తెలుసా? శ్రమల పాఠశాలలోనే పరిశుద్ధత అనే ఫలం, శ్రమల పాఠశాలలోనే ప్రార్థనా జీవితం అనే అనుభవం, ఈ శ్రమల పాఠశాలలోనే ఈ ఆధ్యాత్మిక పాఠాలు దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. దైవజనమా, శ్రమల పాఠశాలకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళేది నిన్ను నాశనం చేయాలని కాదు, నీ బ్రతుకును పాడు చేయాలని కాదు, నీ జీవితంలో ఏదో కీడు చేయాలని కాదు. కొన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు నేర్పాలనుకుంటూ ఉన్నాడు. మీలో ఎవరైనా శ్రమపరచబడుతూ దైవ సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉంటే ఒక శుభవార్త, నాశనం చేయటానికి శ్రమల పాఠశాలకు దేవుడు తీసుకుని వెళ్ళలా. నీవెప్పటికీ శ్రమల మధ్యలో ఖాళీ బూడిద కావు. ఆ శ్రమల మధ్యలోనే తర్వాత సాక్షి బిడ్డగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. Download ShareChat.